మధ్య కాలంలో పాన్ ఇండియా హిట్స్ అని వింటున్నాం సార్. అసలు ఫస్ట్ పాన్ ఇండియా హిట్ మూవీ ఏంటి? నాకు తెలిసి రోజా అండి. అంటే పాన్ ఇండియా హిట్ అంటే బాలీవుడ్లో బాగా సక్సెస్ఫుల్ కావాలి. సౌత్ ఇండియా నుంచి తీసిన సినిమా బాలీవుడ్లో అసలు ఆ హిందీ సినిమాలను దాటి అప్పుడు నడిచిన పిక్చర్ రోజా. ఓకే. మణిరత్నం గారిది ఇది 7th ఫిల్మ్ ఆఫ్టర్ మౌనరాగం. దళపతి తర్వాత వచ్చిన సినిమా. ఇదే సబ్జెక్ట్ అంటే లవ్, నేషనలిజం, దెన్ హోప్, టెర్రరిజం ఇట్లాంటి సబ్జెక్ట్స్ మీద ఆల్మోస్ట్ వరుసగా తీశారు. రోజా, బాంబే అండ్ దిల్సే. అండ్ దీనికి చాలా ఫస్ట్స్ ఉన్నాయి. ఏఆర్ రెహమాన్కి ఎంట్రీ పిక్చర్ అండ్ అక్కడ నుంచి ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. దెన్ అరవింద్ స్వామి కూడా ఈ సినిమాతో ఇంట్రడ్యూస్ అయ్యారు. ఆయన పాన్ ఇండియా హాట్ త్రో అయ్యారు ఆ టైంలో అనమాట. అందరూ అంటే అమ్మాయిలందరూ విపరీతంగా లైక్ చేసేవాళ్ళు ఆయన్ని. అండ్ అమేజింగ్ విజువల్స్, లైక్ సంతోష్ శివన్ ఈయనతో ఫస్ట్ టైం వర్క్ చేశారు. సినిమా అంటే ఒక పోయిటరీ లాగా ఉంటుంది తెర మీద. అండ్ ఏఆర్ రెహమాన్ గారి పాటలు ఈ రోజు కూడా చాలా లిల్టింగ్గా ఉంటాయి. చిన్ని చిన్ని ఆశ, చిన్ని చిన్ని ఆశ, చిన్నదని ఆశ, నా చెలి రోజావే, దెన్ రుక్కుమని రుక్కుమని. నాగమణి నాగమణి సందకాడ ఏంటి సద్దు. సో అమేజింగ్ పిక్చర్. భాషా భేదం లేకుండా రోజా ప్రతి ఒక్క ఇండియన్ ఎందుకు కనెక్ట్ చేసిందంటే ఆ సబ్జెక్టే అలాంటిది. ప్రతి సీన్లో ఇండియన్నెస్, దేశం కోసం పడే తపన కనబడుతుంటుంది. పర్టికులర్గా ఒక కపుల్ ఆఫ్ సీన్స్ ఉంటాయి. ఒకటి ఎక్కడైతే అరవింద్ స్వామి నేషనల్ ఫ్లాగ్ని టెర్రరిస్టులు కాల్చేస్తే దానిపైన పడిపోయి తన ఒళ్ళంతా కాలుతున్నా పట్టించుకోకుండా తన ఫ్లాగ్ని కాపాడుకోవాలనే ఆ సీన్ ఏదైతే ఉంటుందో అది చాలా ఎమోషనల్ హై ఇస్తుంది ప్రేక్షకులకి. ఎస్, రైట్.